వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. మా మమ్మీ చేపల పులుసు చేసింది. అందుకని చెప్పి వీడియో తీసాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇవి వచ్చేసి 1.5 కేజీ చేపలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని మిరియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, కరివేపాకు అండ్ 2 స్పూన్స్ కొబ్బరి పొడి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్, పసుపు వేసి మరి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి ఒక గిన్నె పెట్టుకొని అండ్ ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అంతా ఇందులోకి వేసి కారం పొడి, రాళ్ళుప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చేపలకి నిమ్మకాయంత సైజు కొంచెం పెద్ద సైజు చింతపండు నానబెట్టుకొని పిసుక్కొని దీంట్లోకి వేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన మసాలాలోకి. ట్రస్ట్ మీ, చేపల పులుసు అయితే సూపర్ ఉంటుంది. ఉడికిన తర్వాత అవి బాగా మరగనివ్వాలి వాటర్. దాని తర్వాత ఫిష్ వేసుకోవాలన్నమాట. ఫిష్ మాత్రం మంచిగా ఉడకనివ్వాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా వేయించుకుంటాం కదా, దానికి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. స్మెల్ ఉడికేటప్పుడు సూపర్ ఉంటుంది. లాస్ట్లో వైట్ రైస్తో చేపల పులుసు నంచుకొని తింటే బాగుంటుంది. చేపల పులుసు అనేది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది, అద్దరిపోతుంది అనమాట. మా మమ్మీ చేసిన చేపల పులుసుకి రేటింగ్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.